నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. మనం ఒక 2 వీడియోలు చేసినాం. దేని గురించి అంటే టీడీఎంఏలో జరుగుతున్న విషయాల గురించి మనకు వచ్చిన సమాచారం ప్రకారం, అంటే మనం తీసుకున్న సమాచారం ప్రకారం, మనం సేకరించిన సమాచారం ప్రకారం టీడీఎంఏలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం తీసినాం. ఎందుకు తీసినాం అంటే ఒక బలమైన కారణం ఉంది దానికి. నాకు వాళ్ళతో గిట్ల పంచాయతీ లేదు, లేకపోతే ఈ టీడీఎంఏ అధ్యక్షుడు పుప్పాల రజనీ గారితో ఎలాంటి మా పొలం పక్కపంటి పొలం కాదు, లేకపోతే నా భూమి అయినా కబ్జా చేయలేదు, ఇంకా ఏ సమస్య లేవు. అసలు వీళ్ళకు నాకు వాళ్ళ ముఖాలు కూడా నేను ఎక్కడ చూడలేదు. టీడీఎంఏకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే నేను తమ్లైన్ పెట్టినో వీళ్ళ ముఖాలు కూడా నేను ఎక్కడ చూడలేదు. అసలు వీళ్ళకు నాకు పరిచయం లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు నాకు. కాకపోతే నా పంచాయతీ ఏందల్లా, వీళ్ళు ప్రజల కోసం మాట్లాడకుండా, ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగకుండా, మధ్యలో ప్రజలను డైవర్ట్ చేసి వీళ్ళ లబ్ధి కోసం, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఇష్టానుసారంగా ఒక సందర్భాన్ని తీసుకుపోయి యూట్యూబ్లో దాన్ని రుద్ది ప్రజలకు మైండ్ డైవర్ట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఏం చేస్తున్నదని మర్చిపోయేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి అడగకుండా, లక్షల కోట్లు చూసిన కేసీఆర్ అవినీతి గురించి కక్కించకుండా, ఏమైంది రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతూ కానీ అడగకుండా, ఒక సందర్భాన్ని, ఒక ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిర్రు. అలాగే ఒక బీసీ ఉద్యమ నాయకుడిని తన దారిలో తను పోతా ఉంటే అతని పైన నిందలేసి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. మనం దానికి సంబంధించి ఒక తమ్లైన్ చూద్దాం. కీలకంగా ఒక తమ్లైన్ చూస్తే మీకు కీలకంగా అర్థమవుతుంది. ఇంట్లో చూడురి, ఒక్కొక్కరు ఎట్లా గర్జిస్తున్నారంటే పులులు కదా గాండ్రించినట్టు. మీరు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఇట్లా గర్జించిర్రా, లేకపోతే గర్జించిరా? మీరు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ మీకు మీరు అడిగిరు కావచ్చు. 100 రోజుల జైలు జీవితం గడిపిండు తీన్మార్ మల్లన్న. 100 రోజులు. ఆయన ఏ రోజు కూడా ఒక మంత్రి పదవి కోసమో, లేకపోతే ఎమ్మెల్సీ పదవి కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఇంకా ఏదైనా పదవుల కోసమో, తన స్వార్థం కోసమో ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీగా పేయిండా, లేకపోతే ఇంకేదైనా తన స్వార్థం కోసం ఏదైనా పార్టీ మారిండా? నిస్వార్థంగా ప్రజల కోసం కొట్లాడుతున్న మనిషి మీద ఇష్టానుసారంగా దుమ్మెత్తి పోస్తూ, అసలు మీరెవరు భయ్ నాకు అర్థం కాదు. కానీ మీరు ఒక ఉద్యమాన్ని పక్కదారి పట్టించి మీరు చెప్పడానికి మీరెవరు? తీన్మార్ మల్లన్న ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుండు. ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాలు పరిపాలించే కాలంలో ఒకే ఒక్కడు తాను ఎన్ని కేసులు పెట్టినా కెమెరా పట్టుకొని తిరుగుతే కూడా దాడి చేసిన క్రమంలో మీరందరూ కూడా అప్పుడు ఆ సమయంలో ఉన్నారో లేరో మరి నాకు తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. కేవలం తీన్మార్ మల్లన్న వినే 100 రోజుల జైలు జీవితం గడిపిండు, 70-80 కేసులు పెట్టిరు. ఎప్పుడు మీరు అడిగిరు, కాదంటలేను. కాకపోతే మీ ఎందుకు కాలే, మరి తీన్మార్ మల్లన్న విని ఎందుకని? ఒక ఉద్యమ నాయకుడు నిజంగా ఒక బీసీ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై ఎత్తుకొని ఒక బీసీల గురించి తన వైఖరిలో తను కొట్లాడుతూ ఉంటే నాకు తీన్మార్ మల్లన్న అంటే అభిమానం అని నేను చెప్తలేను. కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ, అలాగే మీ స్వార్థం కోసం యూట్యూబ్ ఛానల్, షార్ట్లాట్ ఛానల్లో ఎట్లా వాడు చూస్తలేడు. షార్ట్లాట్ ఛానల్లో పని అయిపోయింది. ఎందుకు పని అయిపోయిందంటే నేను చెప్తాను, అది కూడా మేము అన్నిటికీ సమాధానం నా దగ్గర ఉన్నది. షార్ట్లాట్ ఛానళ్ళు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ఇష్టానుసారంగా రుద్దుతున్నాయి, ఇట్లా అబద్ధాన్ని నిజమని రుద్దుతున్నాయి ఇష్టానుసారంగా. వాళ్ళు ఆ ఛానళ్లకు నచ్చిన నాయకుడిని ఇదే నాయకుడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ప్రజలు షార్ట్లాట్ ఛానల్ నుండి యూట్యూబ్ ఛానల్ మీద పడ్డారు. మీరన్నా మరి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాల్సింది పోయి, ప్రజలకు నిజాలు చెప్పాల్సింది పోయి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని చెప్పాల్సింది పోయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన నిజంగా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు కదా, మరి కేసీఆర్ అవినీతి చేసి అంటారు కదా అని నిజంగా అడగాల్సింది పోయి, బీసీలకు జరుగుతున్న 77 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిజంగా గింత దారుణం ఉంటుందా, గింత అన్యాయం ఉంటుందా? ఒక్కడు కొట్లాడుతూ ఉన్నాడు, మరి గింత అన్యాయం ఉంటుందా? కనీసం 42% రిజర్వేషన్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మరి ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి బీసీలో 42% రిజర్వేషన్ ఏది? మరి కథంత ఏంది, లెక్కంత ఏంది, ఇంకెందో రోజులు ముంచుతారు బీసీలని చెప్పకుండా ఇష్టానుసారం వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నట్టు, ఏదో పంచాయతీలు గిట్టగడ్డ పంచాయతీలు ఉన్నట్టు ఒక్కొక్కరు గర్జిస్తూ ఉన్నారంటే మామూలు గర్జించుడు కాదు ఇదిగా. తీన్మార్ మల్లన్నను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక దొరికిందిరా ఛాన్స్, ఇక దొరికిందిరా బిడ్డడు అనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అన్నీ చూసినా, నేను విన్నా. సరే, మనకంటూ ఒక రోజు టైం వస్తుంది. కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా కానీ. ఎందుకంటే నిజము కడప దాటేలోపు అబద్ధం ఇట్లా చుట్టేస్తుంది అన్నట్టు, ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు నిజం కొంచెం బయటకు లేట్ అవుతుంది కావచ్చు. మీ టీడీఎంఏ కథ, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది? అసలు టీడీఎంఏకు నాకు ఎలాంటి పంచాయతీ లేదు వాస్తవానికి. ఇప్పటికి కూడా స్టిల్ నా చెప్తున్నా, టీడీఎంఏలో ఉన్న సభ్యులకు నాకు ఎలాంటి పంచాయతీ లేదు. వ్యక్తిగతంగా తీసుకొని
వ్యక్తిగతంగా మాట్లాడు ఇప్పటికైనా బంద్ చేయలే, జస్ట్ ఈ ట్రైలర్ మాత్రమే. అయితే మనం ఒక 2 వీడియోలు చేసినాం. ఏమి 2 వీడియోలు? టీడీఎంఏ నుంచి చిల్లర చిలక ప్రవీణ్ తరిమేశారు, ఇదిగో సాక్ష్యమని. ఈయన ఎందుకు తరిమేసి? గీడు ఉపాధ్యక్షుడు ఏంది అయినా కానీ? గీడు ఉపాధ్యక్షుడు ఏంది టీడీఎంఏకు? వీడు ఏం పోరాటాలు చేసిండు? ఎవరి మీద పోరాటాలు చేసిండు వీడు? పొద్దున్న లేస్తే మల్లాలను తిట్టడానికి ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా తిట్టడమే పని పెట్టుకొని వీడు ఏం ప్రజల సమస్యల గురించి కొట్లాడినని వీడిని ఉపాధ్యక్షుని చేసిరు. మరి ఉపాధ్యక్షుని చేసినప్పుడు ఎంత సున్నితంగా ఉండాలి, ఎంత అంటే ప్రజల సమస్యల గురించి ఎంత మాట్లాడి ఉండాలి? వీడేమైనా మాట్లాడతారా ప్రజల సమస్యల గురించి? ఈయనకి తెలుసా అసలు? వీనికి తెలుసా ప్రజల సమస్యల గురించి? వీనికి తెలుసా ప్రజల ఏ డాక్యుమెంట్ తీసిండు? రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాలు ఏ డాక్యుమెంట్ తీసి బయటకెట్టిండు? పొద్దున్న లేస్తే మళ్ళా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, ఇష్టానుసారంగా తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. వీని ఉపాధ్యక్షుని చేసిరు. మరి ఏమైందేమో తన్ని తరిమిరు. ఇక ఈమె ఓకే టీవీ శ్రావ్య కాంగ్రెస్ పార్టీని బీసీలనే టార్గెట్ చేస్తూ ఎవరు ఆయన నీలమాది ముదిరాజ్ అంటే నీకు రేవంత్ రెడ్డి కబ్జాలు కనబడతలేవు, కేసీఆర్ కబ్జాలు కనబడతలేవు, కేసీఆర్ విల్లాలు కనబడతలేవు, కల్వకుంట్ల కవిత విల్లాలు కనబడతలేవు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు విల్లాలు కనబడతలేవు. కేవలం అధికారంలో లేని వాళ్ళు బీసీ నాయకులు నీకు కబ్జాల రాయులు లెక్క కనబడుతున్నారా? నీకు కబ్జాల రాయులు లెక్క కనబడుతున్నారు నీకు, ముఖ్యంగా బీసీ నాయకులే. అంటే ఏం పిచ్చోళ్ళకి ఇట్లా అనుకుంటారు జనాలు చూసేటోళ్ళు? అధికారం ఉన్నోళ్ళు, అధికారం అనుభవించిన వాళ్ళు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు మంచోళ్ళట. వీళ్ళు వట్టోళ్ళను బీసీలను చూసుకొని బెదిరించుడిగా. అంటే ఛానల్ మీకే ఉన్నాయి, మీకు ఎవడు మాట్లాడాలనుకున్నారు లే మీరు ఎట్లా? ఇక మళ్ళా మీద సందు దొరికినప్పుడల్లా తిట్టుడే. ఇక ఎందుకు తిడుతున్నారో అర్థం కాదు. అరే నేను నాకు తెలిసి అడుగుతున్నా, తెలియక కాదు. ఎక్కడన్నా ప్రభుత్వం మీద కొట్లాడతారు, లేకపోతే ప్రతిపక్షం 9.5 సంవత్సరాల పార్టీ ఉండి కేసీఆర్ను లక్షల కోట్లు దోసుకొని ఈరోజు పోయి ఇంట్లో వన్ను జీతం తీసుకుంటా ఉన్నావు, ముఖ్యమంత్రిగా నీకు జీతం కట్టించినావు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా నీకు జీతం, ఒక ఎమ్మెల్యేగా జీతం కట్టిస్తా ఉన్నావు. ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలపై గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అడిగిందా? దేనికోసం పెట్టుకున్నాం మనం యూట్యూబ్ ఛానళ్ళు? జర్నలిజం అని మనం దేనికోసం చేసినాం జర్నలిజం? ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే పార్టీలు గద్దెనెక్కడం కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం మనం పెట్టుకున్నాం ఛానల్. మనం ఒక నాయకుని జోకడం కోసం పెట్టుకున్నామా? లేకపోతే ఇప్పుడు తీర్మానం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అడగరా? ఒక నాయకుడు తన పని చేసుకుంటూ పోతా ఉంటే ఒక బీసీ బిడ్డ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పాపం ఆయన కళ్ళతో చూడలేక ఆత్మ బలిదానం చేసుకుంటే, అసలు చేసుకోవద్దట్లు తెలుసా? నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, ఎవ్వరు కూడా బలిదానం చేసుకోకండి. ఆత్మ బలిదానం చేసుకుంటే దాన్ని అచ్చగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఎంత దుర్మార్గమైన కుట్రబన్ని తీన్మార్ మల్లనే చేసిరని ఎంత ఒక్కలన్నా ఇలా తీన్మార్ మల్లన నీకు బాగా బలిసిందా? ఏం అంటే ఇష్టానుసారంగా ఇక నోరు అదుపు ఉండదు. ఇక అదుపు పద్ధతి. నువ్వు జర్నలిస్ట్ అయితే ఇష్టానుసారంగా మాట్లాడచ్చా? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు, మేము తీన్మార్ మల్లన మీద ఇప్పుడు మేము ఏం మాట్లాడినా నడుతుందని అనుకుంటున్నారా? అయితే మనం ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈమె మీ టీడీఎంఏలో ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది నేను ఏమంటున్నా, నాకున్న వ్యక్తిగత పంచాయతీ ఏం లేదు. కాకపోతే మీ పని మీరు సక్రమంగా పని చేయకుండా ఇక దొరికిందిరా ఛాన్స్ అని ఈ క్రాంతిగాడు ఎవడు? వీడు దేని మీద కొట్లాడిండు? వీడు క్రాంతిగాడు అంటాడు దేని మీద కొట్లాడిండు? అసలు మీరు అంతెవరు? మీరు ఉద్యమకారులు లెక్క ఇప్పుడు ఉద్యమాలను చేస్తాడు మీద కొట్లాడుకుంటా గీనికేం సంబంధం? గీడెవడు అసలు? వీడేమన్నా ప్రజల సమస్యల గురించి కొట్లాడినా? ఈయనది బీఆర్ఎస్ పార్టీ, వీడిది ఏ పార్టీ కూడా అసలు ఎవరు కూడా దగ్గర రానిత్తలేరు. ఏంది అసలు మీ కథ ఏంది, లెక్కేంది? అయితే మనం ఒక వీడియో చేసినాం, సరే చూస్తాం. ప్రతి ఒక్కదానికి టైం వస్తుంది, మనం చూసినాం. ఇష్టానుసారంగా ఎవ్వల నోటికి వస్తే వాళ్ళు అంత తిట్టిరు, సపడే ఊకుండా. ఒక బీసీ బిడ్డ ఒక సాయేశ్వరాచారి పాపం బలిదానం చేసుకున్నప్పుడు కూడా ఎందుకు చనిపోయినామంటే కూడా నేను బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకనే నేను బలిదానం చేసుకున్నా, బీసీల కోసం బలిదానం చేసుకున్నాను అనే బిడ్డ పాపం ప్రాణం పోగు కూడా తన నోటితో చెప్పిండు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా మనకు కొంచెమన్నా. ఏం మాట్లాడుతున్నావు? సోయుని మాట్లాడుతున్నావా? అలా ఆ భార్య కంప్లైంట్ ఇచ్చేదాకా, చనిపోయిన బీసీ బిడ్డ భార్య కంప్లైంట్ ఇచ్చేదాకా మీ యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారం మాట్లాడతారా? ఇదేనా మీకు నేర్పిన జర్నలిజం? ఇదేనా మీరు చదువుకున్న జర్నలిజం? ఇదేనా మీ జర్నలిజం నైతిక విలువలు? ఇవేనా? అంటే మీ స్వార్థం కోసం ప్రజలకు ఎలాంటి న్యూస్ అయినా అప్పచెప్తారా? లైన్స్ మీకే ఉంటాయా? మాకు ఉండయా లైన్స్? మీరు దాటితే మేము దాటలేమా? అయితే ఈయన పుప్పాల రాజనన్న ఫోన్ చేసిండు, టీడీఎంఏ అధ్యక్షుడు కాబట్టి సరే ఫోన్ చేసిండు. ఈయన ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే, జర్నలిజం అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి.
ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సపోజ్కు రేవంత్ రెడ్డి పోయి తీర్మానం వల్ల రేపు అధికారంలోకి వచ్చినాకో 2028లో ఆయననే అధికారంలోకి వస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. బీసీలందరూ కూడా మా బీసీలకు ఏం లేదు బొచ్చ తప్పితే ఈ పార్టీలలో మిగులుతాని బీసీలు ముత్తుకుంటా ఉన్నారు పల్లెటూళ్ళలో. అది చెప్పాల్సింది పోయి మీ ఇష్టానుసారంగా ఏదో పార్టీని హైప్ చేస్తాం, ఏదో పార్టీని గద ఏం దించేది అంత జనాలు ఏమైనా పిచ్చోళ్ళకి కనబడుతుండే ఇట్లా జనాలు ఏమైనా పిచ్చోళ్ళకి కనబడుతున్నారు మీకు. అయితే ఈ టీడీఎంఏ అధ్యక్షుడు పుప్పాల రాజనన్న ఫోన్ చేసిండు. ఒక్కసారి విన్న తర్వాత మీతో మాట్లాడు. ఇంటర్నల్ డిస్కషన్ ఏ డిస్కషన్ అన్న అవసరం ఇక శ్రావ్య మాట్లాడిన రికార్డు ఎవడో ఎవడు పంపుతాడు నీకు అలా చాలా మంది వస్తుంటారు నాకు తెలుసు పంపుతారు. కానీ అది నేను ఎందుకంటే అది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అది. నేను తీర్మార్మలన్న మీద దాడి జరిగిన నాడు కూడా నేను ఖండించిన, కవిత చేసిన తప్పే అన్నా కదా. ఓకే ఖండించిన కదా. మరి నేను మనం ఏదైనా మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాము. నీకు కోపం ఉండొచ్చు, మొన్న మాట్లాడిన దాంట్లో కోపం ఉండొచ్చు, కానీ మొన్న మాట్లాడిన దాంట్లో కూడా మేము ఏం మాట్లాడినాం క్లియర్ గా. నేను మాట్లాడిన దాంట్లో ఏమున్నా చెప్పు, ఏమున్నా చెప్పు అన్నా కదా. ఎంక్వైరీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పినాం. ఇంటర్నల్ డిస్కషన్ అసలు ఎంత కాదు, ఎంత కరెక్ట్ ఉంటుంది అది చెప్పు. అది ఇంటర్నల్ ఇప్పుడు మా దాంట్లోకెళ్ళి ఒకళ్ళు ఉండి దాన్ని వాట్సాప్లల్లా అటు ఇటు పంపడమే తప్పు ఎవడో చేసినోడు. కాదు కానీ నేను చెప్పేది, నువ్వు ఇప్పుడు ఇది కూడా రికార్డ్ చేస్తావు, నువ్వు రికార్డ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి చెప్తాను, ఇంటర్నల్ ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఇంటర్నల్ గా ఎవరినో తీసేసినాయి, మేమేదో డిస్కస్ చేస్తున్నాయి కవి. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకోవడం పెద్ద పని కాదు నాకు, కానీ అందులో ఎవరో మనోళ్ళే ఉంటారు. 60 మందిలో నా మనుషులే ఉంటారు కదా ఎవరు, 60 మందిలో అంతా మనోళ్ళేనే. అవునవును, అవసరం ఏమున్నది? ఎందుకంటే నాకు పని పెట్టకు దయచేసి, వదిలేయి. ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని తెలుసుకోవాలి చేయాలి అనే ఆలోచన కూడా నాకు లేదు. నేను మా గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టినా క్లియర్, ఇంకోసారి ఎవరు ఇటువంటి ఫార్వర్డ్ చేసినా కూడా మంచిగా ఉండదు, తల్లికి మోసం చేసినట్టు అని పెట్టిగా. ఎందుకంటే ఎక్కువ ఏం పెడతాం, మా ఇంటర్నల్ అది. మేము ఆర్గనైజేషన్ లా మీ ఇంటర్నల్, నువ్వు ఆర్గనైజేషన్ లకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఇంటర్నల్ అవుతావు. మరి ఇంటర్నల్ ఎట్లా వస్తున్నాయి బయటకు? నీకు ఎవరు నీకు ఉండరాగా, నీకు ఎవరో ఉంటారు దోస్తులు. ఎట్లా వచ్చిందంటే ఇక నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను ఎవరు పంపినాను కూడా నేను అడగాలి, ఎందుకంటే నువ్వు చెప్పవు. అందుకే అడగలేను. తెలుసుకోవడం పెద్ద పని కాదు, తెలుసుకోవచ్చు, పెద్ద టెక్నాలజీ లేక కాదు, వ్యవస్థ లేక కాదు. నేను తెలుసుకోమంటే కూడా తెలుసుకుంటా, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేను అనేది ఏంటంటే మనందరం ఒక క్లారిటీగా ఒకటి యూట్యూబ్ ఛానల్ అంటే ఒక చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే అది మల్లన్నది కావచ్చు. యూట్యూబ్ ఛానల్ అంటే చెడ్డ పేరు వచ్చిందట. ఏం పేరు వచ్చింది అనేది నేను చెప్పినా ఇంతకుముందు. యూట్యూబ్ ఛానల్ ఏం చేయాలి, శాటిలైట్ ఛానల్ ఏం చేయాలంటే మల్లన్నది కానీ వచ్చిందట, మల్లన్న కూడా చెడ్డ పేరు వచ్చిందట. నీది కావచ్చు, మాది కావచ్చు, ఎవరిదన్నా కావచ్చు. శాటిలైట్ మీడియాకు మనం వాళ్ళ వ్యూవర్షిప్ ఎంత ఉన్నదో దానికంటే డబల్ కంటే ఎక్కువ మన వ్యూవర్షిప్ ఉన్నది. దాంతో తొక్కడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తాను. నువ్వు ఈ దయచేసి ఇటువంటి పెట్టుడు పని నువ్వు పెట్టు. వార్తలు ఇప్పుడు మా మీద పెట్టిన వార్తలు నేను ఒక్క మాట నేను తీసేయమని కూడా అనలే. నా మీద పెట్టినాడు కూడా ఎప్పుడైనా వీడియో తీసేయమన్నా నేను మీతో 2 సార్లు మాట్లాడినా. సరే ఇవన్నీ ఎందుకని ఇక నేను చెప్తా. సరే ఇవన్నీ అద్దు, ఇక నా మీద పెట్టిన వీడియో నీ మీద ఎవరు వీడియోలు ఎవరు తీసేయరు. కానీ అయితే ఒకటే ముచ్చట చెప్తున్నా, నేను కూడా క్లియర్గా చెప్తున్నా. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే తప్పు చేస్తే విమర్శించు, తప్పు లేదు. కానీ తీన్మార్ మల్లన్న ప్రతిపక్షంలో ఉన్నాడు, బీసీల కోసం ఒక అంతా తిప్పికొడితే 2 నెలలు అవుతుంది కావచ్చు పార్టీ పెట్టి. తీన్మార్ మల్లన్న 2 నెలలు అవుతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోలేదు. బీసీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు, బీసీ ప్రజల కోసం కొట్లాడుతుంది వాస్తవం కాకపోతే మీరు తీన్మార్ మల్లన్న పైన మాట్లాడాలి. ఏం పులులు లెక్క ఏం గర్జించుడు అది? అంటే ఒక బీసీ ఉద్యమాన్ని బీసీ నాయకుడిని పట్టుకొని నువ్వు ఆర్గనైజేషన్ అంటే తల్లేను. మరి నువ్వు బీసీ కదా, మీరు ఇలా బీసీలు లేరా? వీళ్ళు మాట్లాడితే తెల్లారే లేస్తే మాట్లాడితే ఏం మాట్లాడతానంటే మా బీసీ బిడ్డ వీడే నేనేమన్నాడు చిలక ప్రవీణ్ గారు, ఒక బీసీ బిడ్డ ఒక దళిత బిడ్డ. అరే నీకు నీ దాకా వస్తే తప్పితే తెలియదా? నీకు బీసీలు తెలియదు, నీకు దళితులు తెలియదు, నీ దాకా వస్తే మాత్రం తెలియదు. నీ ఇష్టానుసారం ఆర్ఎస్పీని తిడతావు, నువ్వు ఎవరిని వాడు తాన్ని తిడతావు ఇష్టానుసారం. అంటే నీకు అందుబాటులో ఉంటే నీకు మంచోడు, లేకపోతే చెడ్డోడా? నీకు దగ్గర రానిస్తే మంచోడు, లేకపోతే చెడ్డోడు, అంతేనా? అంటే మీ స్వార్థం కోసం ఏమన్నా బలి చేస్తారా? ఇవన్నీ బంద్ చేసుకోరి. ఇది ట్రైలర్ మాత్రమే, నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ట్రైలర్ మాత్రమే. మీరు అంతర్గత కుట్రలు ఎవడని కుట్రలు పండుతున్నారో మాకు తెలుసు. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా అసలు సినిమా ముందున్నది, అసలు సినిమా అంతా ముందున్నది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలకు
గత ప్రభుత్వాలు కాదు, అసలు తరతరాలుగా జరుగుతుంది. 77 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఇలా బీసీలు కూడా ఉన్నారు. ఇలా సిగ్గుచేట ఏంటంటే బీసీలు కూడా బీసీల పైన దుమ్మెత్తిపోస్తాం. మనం ఒక జర్నలిజం చేస్తూ ఉన్నాం, ఆయన చేస్తున్నాడు ఒక యుద్ధం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏం మన గద్దలలో పీక్క తింటా ఉన్నారు. ఏం చేస్తారు ఈకనా? ఈకన ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని పట్టుకొని గద్దలలో పీక్క తింటా ఉంటే 10 రోజుల నుంచి చూస్తున్నా వేరే టాపిక్ ఏ లేనట్టు నువ్వు ఇంటర్నల్గా వేస్తావు పుప్పాల అంటున్నావు కదా పుప్పాలన్న రజనన్న. నేను ఏమంటున్నా అంటే మీరు ఇంటర్నల్గా మీరు జరిగింది ఇంత చేస్తే ఒక తెలంగాణకు సంబంధించింది ఒక రాష్ట్రానికి సంబంధించిన సెన్సిటివ్ అంశం, ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే బీసీల కోసం బీసీలకు జరుగుతున్న అన్యాయం చూడలేక ఆత్మ బలిదానం చేసుకుంటే మరి దాన్ని ఎట్లా చిత్రీకరించారు మీరు? ప్రభుత్వాలు లేవా? డిపార్ట్మెంట్ లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? హోంశాఖ లేదా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదా? కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని గతంలో నీ బీజేపీ కదా చెప్పింది. కాళేశ్వరం గుంగిపోయింది, అల్లా అవినీతి జరిగింది. ఇప్పుడు అన్ని విషయాలలో ఈ కార్ రేసింగ్ విషయంలో అన్ని అవినీతి జరిగింది, అంత కుంభకోణం ఉందని చెప్తున్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు కొట్టుకుంటలేరు? వీళ్ళు కేవలం కొట్టుకున్నట్టు ఎందుకు మాత్రమే నటిస్తున్నారు? ఎందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేసీఆర్ని ఎందుకు లోపల పెడతామంటే పెట్టావు. కుక్కల కొట్లాట పెడితే మనం కొట్టుకొని వాళ్ళకి అధికారం కప్పయ్యపన్నా గిదా జర్నలిజం. ఇది ట్రైలర్ మాత్రమే. నేను చెప్తున్నా కదా, ఇష్టానుసారంగా ఏం మాటలు మాట్లాడి ఒక్కొక్కడు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంది. ఇడిచిపెట్టే సవాల్ లేదు. నేను చెప్తున్నా కదా, నేను మల్లన్న విషయం పక్కకెడితే అభిమానం అన్న విషయం పక్కకెట్టు. మీరు కరెక్ట్ వేల పోయినంత వరకు నేను కరెక్ట్ వేలనే ఉంటా. మీరు కరెక్ట్ వేల పోనకపోతే నేను కూడా కరెక్ట్ వేల పోను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెత అనేది నాకు కూడా తెలుసు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇది ట్రైలర్ మాత్రమే, నేను చెప్తున్నా. ఇది నేను ఇడిచిపెట్టింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ముందున్నది. చూద్దాం ఈ టీడీఎంఏ సంగతి ఏంది, కథ ఏంది, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నాయి అనేది నేను అంత చూసేదాకా నేను ఇడిచిపెట్టాను. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.